రజనీకాంత్ జైలర్ 2లో నాగార్జున, బాలకృష్ణ నాగార్జున ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారా? ఇదే రజనీకి ఆఖరి సినిమా కానుందా? అందుకే అందరు స్టార్స్ కూడా ఒకే సినిమాలో యాక్ట్ చేయబోతున్నారా? మరి నెక్స్ట్ రజనీ స్టెప్ ఏంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన ప్రజెంట్ ఇప్పుడు 2 సినిమాలతోటి చాలా బిజీగా ఉన్నారు. అవే ఇప్పుడు రాబోతున్నటువంటి కూలీ అండ్ అదేవిధంగా జైలర్ 2. అయితే జైలర్ 2లో ఇప్పటి వరకు కూడా చాలా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అయితే జైలర్ 2లో రీసెంట్గా బాలకృష్ణ గారు నటిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆల్రెడీ అది ఆల్మోస్ట్ 99% కన్ఫర్మ్. ఇటు ఒకే ఫ్రేమ్లో రజనీ అండ్ బాలయ్య ఇద్దరిని కూడా చూడబోతున్నామని కూడా కామెంట్స్ వినిపించాయి. అయితే ఒకే ఒక యాక్టర్ అటు తండ్రితోటి ఇటు కొడుకుతోటి ఫ్యూచర్లో మనవడితోటి కూడా యాక్ట్ చేసినటువంటి అదృష్టం ఒకే ఒక్క యాక్టర్ రజనీకాంత్ గారికే దక్కుతుంది. అది కూడా నెల్సన్ దిలీప్ కుమార్ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారితో ఒక స్క్రీన్ షేర్ చేసుకుంటే కంప్లీట్గా 3 జనరేషన్స్ కవర్ చేసినటువంటి ఏకైక హీరో అవుతారన్న కామెంట్స్ కూడా గతంలో వినిపించాయి. అయితే దాదాపు ఇప్పటికే బాలకృష్ణ గారు ఇప్పుడు జైలర్ 2లో నటించడానికి ఆల్మోస్ట్ ఓకే చెప్పేసి దాదాపు ఒక 20 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న టాక్ నడిచింది. బట్ ఇద్దరికి ఉన్నటువంటి ఫ్రెండ్లీ నేచర్ ద్వారా మరి ఆ రెమ్యునరేషన్స్ పక్కన పెడితే ఆల్మోస్ట్ జైలర్ 2లో బాలకృష్ణ నటిస్తున్నారు అన్న కామెంట్స్ కూడా గట్టిగా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కూడా ఆల్రెడీ రజనీకాంత్ గారు దాంట్లో జైలర్ క్యారెక్టర్ కాబట్టి సో ఇద్దరు కూడా రజనీ బాలయ్య పోలీస్ ఫ్రెండ్స్గా దర్శనం ఇవ్వబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ అది కూడా నిజం కాలేకపోలేదు. అయితే ఇప్పుడు ఇదే సినిమాలో అనూహ్యంగా జైలర్ 2లో నాగార్జున గారు యాక్ట్ చేయబోతున్నారన్న వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది కూడా టాక్ నడుస్తుంది. ఎందుకు అనంటే నాగార్జున గారు ఆల్రెడీ జైలర్ మెయిన్లో ఓన్లీ ఒక యాక్టర్ ఉన్నాడు, ఆయన ప్రీవియస్గా విలన్. బట్ జైలర్ 2లో కంప్లీట్గా నాగార్జున గారు ఒక ఫుల్ లెంగ్త్ విలన్ రోల్లో కనిపించబోతున్నారట. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ గారు ఆల్రెడీ నాగార్జున గారికి ఈ కథ చెబితే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఓకే చెప్పారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక బ్యాలెన్స్ అలా షూటింగ్ చేయడమే అన్న కాన్సెప్ట్లో కూడా వినిపిస్తుంది. అయితే ఇన్ఫ్యాక్ట్ అంటే స్టోరీ చెప్పినప్పుడు ఓకే చేద్దాం గుడ్ బాగుంది అన్న కాన్సెప్ట్ అయితే వినిపించింది. బట్ కాకపోతే ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ మాత్రం కొంచెం సుముఖంగానే ఉన్నారు నాగార్జున గారు అన్న టాక్ కూడా నడుస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ వరుసగా ఆయన కూలీ చేస్తున్నారు, కుబేరా చేస్తున్నారు, అండ్ దాని తర్వాత ఆయన 100వ సినిమా ఒకటి పెండింగ్లో ఉంది. ఇక ఇప్పుడు చేస్తే జైలర్ 2లో చేయాలి, అది కూడా ఆబ్లిగేషన్ మీదట అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు నాగార్జున గారు చేయడానికి మెయిన్ రీజన్ కూడా రజనీకాంత్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే రజనీకాంత్ గారు ఈ సినిమాతోంటే ఆల్రెడీ కూలీ నడుస్తుంది, జైలర్ 2 ఇక ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. జైలర్ 2 తర్వాత ఇక ఆయన సినిమాలు చెయ్యడు. దాని తర్వాత రిటైర్మెంట్ తీసుకొని హ్యాపీగా ఎక్కడనో హిమాలయాస్కో లేకపోతే ఎక్కడనో స్టే అవుతారు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు పైబడినటువంటి రజనీ గారు కొంచెం ఈ సినిమాలని చేయడం అంటే ఇప్పుడు ఈ ఏజ్లో యాక్షన్స్ కానీ యాక్టింగ్ కానీ చేయడం కొంచెం కష్టమే అవుతుంది. కాబట్టి మేబీ ఇక ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్న వార్తలు వస్తున్నాయి. అందుకోసమనే గతంలోనే అటు శివరాజ్ కుమార్ గారు అండ్ అదేవిధంగా మోహన్ లాల్ గారు ఇద్దరు కూడా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణ గారు అండ్ ఇక్కడ నాగార్జున గారు యాక్ట్ చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరితో ఎందుకు మరి వీళ్ళంటే ఇదే రిటైర్మెంట్ ఇవ్వబోతున్నారు కాబట్టే వీళ్ళిద్దరి కూడా ఈ సినిమాలో ఓకే చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరు నటిస్తున్నారనగానే టాలీవుడ్లో ఇద్దరు మెయిన్ స్టార్స్ కాబట్టి ఇద్దరు మరి ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారా బాలకృష్ణ గారు నాగార్జున గారు. అయితే వీళ్ళిద్దరికి గతం నుంచే కొంచెం ఎందుకో పడదు అన్న టాపిక్ అయితే ఉన్నాయి. అండ్ గతంలో ఆల్రెడీ చాలా ఈవెంట్లలో కూడా బాలకృష్ణ గారి ఈవెంట్లకు నాగార్జున గారు రాకపోవడం, అండ్ దాని తర్వాత ఇక్కడ అన్స్టాపబుల్ లాంటి షోస్లో కూడా నాగార్జున గారి ప్రస్తావన లేకపోవడం, అండ్ దాని తర్వాత బిగ్ బాస్ చాలా సీజన్స్ హోస్ట్ చేశారు, బాలకృష్ణ గారు ఒక్కసారి కూడా గెస్ట్గా రాకపోవడం, అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు కానీ బాలకృష్ణ గారు గెస్ట్గా రాకపోవడం. అండ్ వీళ్ళిద్దరూ అంటే ఈ మధ్యలో జరిగినటువంటి మధ్యకాలంలో ఆల్రెడీ బాలకృష్ణ గారిది ఒక ఈవెంట్ జరిగింది, ఆయన సిల్వర్ జూబ్లీ సమేదో ఫంక్షన్ జరిగింది, దాంట్లో కూడా ఆయన రావలేదు. అండ్ ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళిద్దరికి ఎందుకో ర్యాప్ అంత మంచిగా ఉండదు కాబట్టి వాళ్ళు యాక్ట్ చేయలేదు ఇంతవరకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంతవరకు కూడా ఒక్క సినిమా కూడా కలిసి యాక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఒకవేళ చేస్తే ఇది ఒకే సినిమా అవుతుంది. అందులోనూ మరి సేమ్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారా అంటే నో అనే చెప్పాలి. ఎందుకు అంటే జస్ట్ అక్కడ గతంలో మనం జైలర్ చూస్తే శివరాజ్ కుమార్ గారు మోహన్ లాల్ గారు ఉన్నారు సినిమాలో, కాకపోతే ఎవరికి వాళ్ళు సపరేట్ సీన్స్ ఉంటాయి అన్నమాట.
శివరాజ్ గారిది ఆయనకు ఉంటుంది అండ్ మోహన్ లాల్ గారిది ఆయనకు ఉంటుంది కాబట్టి ఇద్దరికి సపరేట్ సీన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా బాలకృష్ణ గారిది ఒక చిన్న క్యామియో, బట్ ఇక్కడ నాగార్జున గారిది ఫుల్ లెంత్ రోల్ కాబట్టి ఈ ఇద్దరికి కనిపించేటువంటి సీన్స్ అంటే ఒకే ఫ్రేమ్లో కనిపించే సీన్స్ చాలా తక్కువ అండ్ ఉండవు అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉంది. సో చూడాలి మరి. ఇంకపోతే ఆల్రెడీ దాదాపు నాగార్జున గారు ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఒకళ్ళ చేస్తా అంటే 40 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వడానికి టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉందంట. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ చాలా స్కోప్ ఉంది. అండ్ ఇక్కడ తెలుగులో చాలా ఫ్లాప్స్ వచ్చినాయి ఆయనకు. ప్రీవియస్గా నా సామిరంగా లాంటి ఒక చిన్న ఏదో హిట్, దాని తర్వాత బంగారాజు, తర్వాత పెద్దగా చెప్పుకోదగినటువంటి హిట్ లేదు. అండ్ ఆయన 100వ సినిమా ప్రయత్నాలలో ఉన్నాడు. అంతకుముందే హీరోగా ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఇప్పుడు కూలీ కావచ్చు, కుబేరా కావచ్చు, ఇప్పుడు జైలర్ 2 చేస్తే మాత్రం జైలర్ 2 ఉంటుంది. బట్ ఇక 100వ సినిమా తమిళ్ సినిమా డైరెక్టర్ సంబంధించిన ఒక డైరెక్టర్కి ఆయన కథ చెప్పాడు, ఈయన యాక్సెప్ట్ చేస్తారని నాకు వార్తలు వినిపిస్తున్నాయి, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు. కాకపోతే దీంట్లో యాక్ట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు క్యారెక్టర్ అండ్ సేమ్ టైం ఆయన రిటైర్మెంట్ తీసుకోపోవడం అండ్ దాని తర్వాత రెమ్యునరేషన్ ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్లుగా ఉన్నాయి. కాబట్టి నాగార్జున గారు కూడా ఉండే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. ఒకవేళ కనుక ఇప్పుడు నాగార్జున గారు కూడా అదే ప్లస్ ఉందట, హీరోగా చాలా డేస్ చేసే బదులు క్యారెక్టర్స్ పరంగా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ ఆల్రెడీ సైమన్స్ పాత్ర చేస్తున్నాడు దేంట్లో, కూలీలో. అండ్ విలన్ కాదు, కంప్లీట్గా దాంట్లో కూడా విలనే. లోకేష్ కనగరాజ్ గారు చాలా బాగా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని. ఇన్ఫ్యాక్ట్ నాగార్జున గారు కటౌట్ అలాంటిది, బట్ ఆయన సరిగ్గా వినియోగించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టాలీవుడ్ డైరెక్టర్స్ అనేది ఇన్సైడ్ వర్గాల టాక్, బట్ అది బహిర్గతంగా ఎవరు చెప్పలేదు. కానీ నిజంగానే వాస్తవానికి ఆయన కటౌట్కి చాలా మంచి సినిమాలు చేయొచ్చు. అది లోకేష్ కనగరాజ్ గారు చాలా బాగా ఇంప్లిమెంట్ చేశాడు కూలీలో. ఇప్పుడు జైలర్ 2లో కూడా దిలీప్ గారు ఇద్దరు చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అన్న టాక్ కూడా ఉంది. మరి అక్కడ ఆయన లాస్ట్ సినిమా కాబట్టి అండ్ ఆబ్లిగేషన్స్ కాబట్టి మేబీ చేస్తాడేమో అన్న డౌట్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ డెఫినెట్గా టాలీవుడ్లో ఇది సాధ్యం కాలేదు. కోలీవుడ్లో మాత్రం బాలకృష్ణ గారు, నాగార్జున గారు ఒకే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, కానీ ఒకే ఫ్రేమ్లో మాత్రం కాదు, ఎవరికి వాళ్ళు సపరేట్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మరి ఈ కాంబినేషన్ చాలా డెడ్లీ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. సో చూద్దాం మరి 100 సినిమా అనౌన్స్మెంట్ ముందే జైలర్ 2 వస్తుందా, లేదు అని అంటే ముందు 100 తర్వాత ఇది వస్తుందా అనేది తెలియాలి. సో మరి ఈ కాంబినేషన్ డెఫినెట్గా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.